రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర కళా కేంద్రం ఆవరణలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర కళా కేంద్రం ఆవరణలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసి, దాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ పూజ, కార్తీక దీపోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. నగర ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వహస్తాలతో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మాజీ ఎమ్మెల్యే రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, సౌభాగ్యలక్ష్మి దంపతులు, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ సూర్యకుమారి దంపతులు, పోలు విజయలక్ష్మి, గుదే రఘునరేష్, కోరమదాస్ ప్రభాకర్, గాడాల శ్రీను కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ అర్చకులు వాడపల్లి శ్రీనివాసాచార్యులు, కుమారుడు గణపతి ఆచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమండ్రి చెరుకూరి గార్డెన్స్ లో నగర కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వనసమారాధన మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. పవన్ కళ్యాణ్ వల్లే మంత్రినయ్య, సామాజిక వర్గం నిడదవోలు ప్రజల మద్దతు మరవను, మీ సంక్షేమానికి ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తా నగర కాపు సంక్షేమ సంఘం వనసమారాధనలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తాను మంత్రిగా ఈ హోదాలో ఉండడానికి ప్రధాన కారకుడు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణే అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. తానుక చెరుకూరి గార్డెన్స్ లో నగర కాపు సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు రామినేడు మురళి అధ్యక్షతన జరిగిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా నిడదవోలులో పోటీ చేయాల్సిన అనివార్య పరిస్థితుల్లో నగరానికి చెందిన కాపు సామాజిక వర్గం నాయకులు ధైర్యం ఇచ్చి అక్కడకు పంపించడమే కాకుండా తన గెలుపు కోసం నిడదవోలు వచ్చి పనిచేశారన్నారు. తన కోసం పనిచేసిన సామాజిక వర్గం వారికి, నిడదవోలు ప్రజానికానికి ఈ వేదిక నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. తాను కోరుకున్న నియోజకవర్గం నుండి కాకుండా మరో నియోజకవర్గం నుండి పోటీ చేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనను ఎమ్మెల్యేగా గెలిచారా, మంత్రిని చేస్తానని భరోసా ఇచ్చారని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. తనకు వచ్చిన పదవిని హోదాగా భావించనని, తాను ఎన్నడూ కూడా ప్రజలకు సేవకునిగానే భావిస్తారన్నారు. సామాజిక వర్గం వారికి ఏ సమస్య వచ్చినా తన పరిధిలో పరిష్కరించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానన్నారు. వీరి సంక్షేమానికి ప్రభుత్వ సహకారం అందించడంలో శాయశక్తులా కృషి చేస్తారన్నారు. మనమంతా సమైక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధించగలమన్నారు. ఆర్లపల్లి నాగబోస్ తన జీవితాన్ని సామాజిక వర్గం కోసం దారపోశారని, అలాంటి వారిని ఈ వేదికపై గౌరవించుకోవడం అభినందనీయమన్నారు. నాకు నిడదవోలు టికెట్ ఇచ్చిన వెంటనే ఇక్కడి నుంచి తరలి వచ్చి అక్కడ నా కోసం కృషి చేసినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీంతో పాటు నేను ఎమ్మెల్యే అవుదాం నిడదవోలు వెళ్తే నన్ను మంత్రిని చేసిన నిడదవోలు నియోజకవర్గం ప్రధానికానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ కృతజ్ఞత నాకు ఎల్లప్పుడూ ఉంటుంది. నన్ను సహకరించి ముందుకు పంపించినటువంటి అందరి పట్ల ఆ కృతజ్ఞతాభావంతో ఉంటాననేటువంటి మాటను తెలియజేస్తూ, ఎప్పుడు నేను ప్రతి మీటింగ్ లో చెప్పే మాట, నేను ఎమ్మెల్యేనైనా మంత్రినైనా అవి ఆ పదవుల్లో ఉన్నాననేటువంటి మాట చెప్పను, ప్రజలకు సేవకుడిగా మాత్రమే ఉంటాననేటువంటి మాట నేను చెప్తా ఉన్నాను. ఆ విధంగా నేను చేస్తాననేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి మహద్భాగ్యాన్ని నాకు కలిగించినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ కాపు కార్తీక వనసమారాధన నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఈ రోజు స్టేజ్ మీద మేము ఉన్నామంటే మీరందరూ ఆశీర్వాదాలు మా మీద ఉన్నందువలన మేము ఈ రోజు ఈ స్టేజీ మీదకి వచ్చే అర్హత మీరందరూ మాకు ఇచ్చారు. అదేవిధంగా కాపు సంక్షేమం అనేసి పిలుపునిచ్చారు. కాపులకి ఏ సంక్షేమాలు అయితే అందట్లేదు, మనం పేరు వరకే సంక్షేమం అని పేరు పెట్టుకున్నాం. కాకపోతే అన్నిటిలోని మనం అణగారిపోయిన వర్గం ఏదన్నా ఉందంటే అది కాపు సంఘం ఒకటే. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ కేవలం రాజ్యాధికారం ద్వారానే అభివృద్ధి సాధ్యం కాదన్నారు. పరస్పర సహకారంతోనే సామాజిక వర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. సంఘం ద్వారా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సంఘాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న కమిటీని అభినందించారు. మన సామాజిక వర్గం స్కూల్స్ లో ఇప్పించినట్టయితే వారి వ్యాపారం కూడా బాగుండే పరిస్థితులు ఉంటాయి. ఇదంతా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా పరస్పర
ఆలోచన విధానం మీద పరస్పర సహకారం మీదే మన జాతి ముందుకెళ్లాలి తప్ప ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఆకాశం నుంచి ఊడిపడతారు రాజ్యాధికారం సంక్రమిస్తే మనందరం కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతాం అనేటటువంటి విధానం నినాదం ఆలోచన నిజమైంది కాదనేటువంటి వాస్తవం మనందరం గ్రహించగలిగినప్పుడే. సామాజికవేత్త ఎన్ఎన్ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సంఘాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఏ సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి. అందువల్ల అటువంటి వ్యక్తుల యొక్క పవర్ ఏదైతే ఉందో అటువంటి వ్యక్తుల యొక్క సహకారాన్ని మనం అందరం ఉపయోగించుకోవడం ద్వారా ఈ సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. గౌరవ అధ్యక్షులు రామిరెడ్డి మురళి, గౌరవ సలహాదారు చాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాడి సత్యంబాబులు మాట్లాడుతూ సంఘం ద్వారా చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. మనమంతా సమిష్టిగా ఉన్ననాడే అభివృద్ధి సాధించగలమన్నారు. ఈ సందర్భంగా కాపు సంఘం సీనియర్ నాయకులు ఆర్లపల్లి నాగబోస్, డాక్టర్ పంతం అచ్యుతరావులను సంఘం తరపున సత్కరించారు. అలాగే ముఖ్య అతిథులను సత్కరించారు. సంఘ పెద్దలకు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మహిళలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. నగర కాపు సంక్షేమ సంఘం గౌరవ సలహాదారులు మీసాల నాగు, అధ్యక్షులు అల్లూరి శేషనారాయణరావు, కార్యదర్శి చింతం వీరబాబు, మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనసేన రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను, ప్రముఖ కాంట్రాక్టర్ గాలి సుబ్బరాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీజేపీ నాయకులు యనమల రంగబాబు, నాయకులు బాక్సు ప్రసాద్, ఓగేటి రవికుమార్, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్, సోరవరపు శ్రీనివాస్ కుమార్, కటిక కుమారస్వామి, జవ్వాది మురళీకృష్ణ, ఇసుకపల్లి శ్రీనివాస్, యజ్జవరపు మరడయ్య, యజ్జవరపు శ్రీనివాస్, కందుల కోటేశ్వరరావు, బత్తిన నారాయణ, అయ్యల గోపి, కప్పల సూర్యప్రకాశ్రావు, అడబాల శ్రీను, వెంట్రప్రగడ ఉమామహేశ్వరి, మరడాపు నాగమణి, మంచాల సునీల్, చిలకా సురేష్, జక్కంపూడి ప్రభాత్, అడప రాజు, కుచ్చు శ్రీను, పల్నాటి శ్రీను, టీవీ రమణ, బంటి, నాగేంద్ర ప్రసాద్, నేమాలి శ్రీను, సంజీవి, కాశీ విశ్వనాథ్, నల్లం ఆనంద్ పెద్ద సంఖ్యలో సామాజిక వర్గం వారు పాల్గొన్నారు. రాజమండ్రి విక్రమ్ హాల్లో సోగ్గాడు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సినీ సూర్యచంద్రులు సినీ గ్రూప్ డాన్స్ హంగామాను ఘనంగా నిర్వహించారు. స్థానిక విక్రమ్ హాల్లో సోగ్గాడు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సినీ సూర్యచంద్రులు ఎన్టీఆర్ డూప్ రాజ్ కుమార్ యాదవ్, వైజాగ్ ఏఎన్ఆర్ డూప్ సామ్రాట్, రాజమండ్రి కాంబినేషన్ లో సినీ గ్రూప్ డాన్స్ హంగామాకు అపూర్వ ఆదరణ లభించింది. ముఖ్య అతిథి అల్లు బాబీ మాట్లాడుతూ సినీ రంగానికి సూర్యచంద్రులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల నట జీవితం అజరామరం. వారి పాటలు, నృత్యాలు, డైలాగులు ఆంధ్రుల జీవనాడి అని కొనియాడారు. ప్రముఖ బీసీ నాయకులు పిడింగొయ్య మాజీ సర్పంచ్ నరవ గోపాలకృష్ణ, గౌడ సెట్టిబల్జ బీసీ నాయకులు రెడ్డి రాజులకు కళారత్న, భారత వికాస్ పరిషత్ పూర్వ అధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పతివాడ రామరాజు, రాయుడు చంద్రకుమార్, కసిరెడ్డి రాంబాబు, ముబారక్ తదితరులు పాల్గొన్నారు. సెట్టిబల్జ బీసీ నాయకులు రెడ్డి రాజు, ముఖ్య అతిథి బెజవాడ రంగారావు, బిల్డర్ చిన్న, రుక్కు, బి కనకం, లింగేశ్వరరావు, ఆర్ చిన్న, గాయని గాయకులుగా షేక్ మదర్సా అలీ, కె వెంకటేశ్వరరావు, దేవకుమార్, యు బాలసుబ్రహ్మణ్యం, హిందీ రామకృష్ణ, బట్ల సత్యనారాయణ, ఏవి రమణ, భద్రరావు, డి సుబ్రహ్మణ్యం, ఎన్ గోవిందరావు, తొలి పరిచయంగా శశికుమార్, లక్ష్మణ్, రఘు, వాసు తదితరులు తమ గాత్రంతో ఆహుతులను అలరించారు. జూనియర్ లారెన్స్ గా దుర్గారావు, పెనుగొండ డాన్స్ సినీ అభిమానులను ఉర్రూతులు ఊగించారు. ఈ కార్యక్రమానికి నిర్వహణ, వ్యాఖ్యాత దొండపాటి సుబ్రహ్మణ్యం వ్యవహరించారు.
పెద్దలందరూ నిర్ణయం చేయడం జరిగినది రావడం మంచి నిర్ణయం తీసుకున్నావు. మంచి నటుడు. అలాగే సమాజంలో పేదల కోసం, వెనకబడిన తరగతుల కోసం వెనలేని కృషి చేసిన మిత్రుడు నా తమ్ముడు గోపాలకృష్ణ గారు. అలాగే మా అనిత గారికి ఇలాగ ప్రతిసారి కూడా ఒక్కొక్క కళాకారుడికి ఒక 4 నెలలకి 5 నెలలు జరుగుతుంది. ఈసారి మటుగా కళల్ని ప్రోత్సహించిన వ్యక్తి గోపాలకృష్ణ గారు. అలాంటి వ్యక్తులకి సన్మానం చేయాలి, గౌరవించాలనుకొని ఈ టౌన్లో మీ అందరికీ కనిపించకపోవడానికి కారణం ఏంటంటే సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని ఆ పరిసర ప్రాంతాలు ఒక ఉత్సవంలా, ఒక సంబరంలా, ఒక ఊరేగింపులా ఆ 3 రోజులు ఎదురు చూస్తూ ఉంటారు. రాజకీయంగా పదవుల్లో ఉన్న వాళ్ళని కానీ, మరి మా అన్న రెడ్డిరాజు గారి లాంటి వాళ్ళు కానీ తప్పకుండా ఆ కార్యక్రమాలను పిలిచి మరి సాంగ్స్ కానీ డ్రామాలు కానీ ఎన్నెన్నెన్నో ఆయన చాలా చేశారు. ఆయన మొన్న మన టౌన్ హాల్లోని మరి కందుకూరి వీరేశలింగం గారు వ్యాసం కూడా చేశారు. మరి అందరు కూడా అసలు కందుకూరి వీరేశలింగం గారు ఇలా ఉంటారని కూడా ఎవరు చూడలేని వాళ్ళు కూడా ఆయనలో చూసాం మేము అందరు కూడా. అంత బాగా చేశారు ఆయన. రాజమండ్రి కోట్లింగాల ఘాట్ పురోహితుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం కోట్లింగాల ఘాట్ వద్ద కోట్లింగాల క్షేత్ర పురోహిత సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక బహుళ అమావాస్య సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ముందుగా పురోహితులు గణపతి పూజ, అన్నపూర్ణేశ్వరి పూజతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారుగా 70 సంవత్సరాల చరిత్ర కలిగిన అన్న సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఇచ్చేసి అన్నపూర్ణాదేవిని దర్శించుకుని అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీను, కోట్లింగాల క్షేత్రం పురోహిత సేవా సంఘం సభ్యులు కోలగంటి సుబ్బయ్య, కొల్లూరి కృష్ణ, కోట బాబి, అల్లంరాజు సుబ్బన్న, కాకరాల వీరభద్రరావు, కాకరాల నోకరాజు, పలువురు ప్రముఖులు, పురోహిత సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 5,000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో దాతల సహాయ సహకారంతో నిర్వహించామని, గత 70 సంవత్సరాలుగా ఎంతో దినదిన అభివృద్ధిగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ అమ్మవారి ప్రసాదం స్వీకరించిన భక్తులందరికీ శ్రీ ఉమా కోట్లింగేశ్వర భువనేశ్వరీదేవి కరుణా కటాక్షాలు కలగాలని తెలియజేశారు. ఇప్పుడు క్షేత్ర పురోహితులందరూ కూడా దీన్ని ఇంకా చాలా వృద్ధిగా చేయాలని చెప్పేసి సంకల్పం చేసుకుని చేస్తున్నారు. ఇప్పుడు మాలో ఉన్న వాళ్ళలో పెద్దవారు కోలగంటి సుబ్రహ్మణ్య శర్మ గారు, వారి ఆధ్వర్యంలో మిగతా వాళ్ళందరూ కూడా వారు చెప్పినట్టుగా మేము వింటూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సందర్భానికి సుమారుగా ఒక 4,000 మంది దాకా భోజన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇదంతా కూడా దాతల యొక్క సహాయ సహకారాలతో జరుగుతుంది. దీనికి ఇక్కడ ఉండేటువంటి కోట్లింగాల టెంపుల్ యార్డ్లోని కల్పవర్తకులు కూడా క్షేత్ర పురోహితుల ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఈ కోట్లింగాల టెంపుల్ యార్డ్లోని వర్తకులు వీళ్ళందరూ సహాయపడుతున్నారు. అంచేది వారందరూ ఆదరాభిమానాలతో ఈ సందర్భన నిర్విరామంగా జరుగుతుంది. ఇక ముందు కూడా అలా జరగాలని ఆ అన్నపూర్ణాదేవిని కోరి ప్రార్థించు. రాజమండ్రి కొత్తపేట శ్రీరామ దుర్గాలయంలో కార్తీక మాస దీపాలంకరణ సేవ సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం కొత్తపేట 1వ వీధిలో శ్రీరామదుర్గ ఆలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా వైభవంగా పుష్పాలంకరణ, దీపాలంకరణ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు యాళ్ల నాగేంద్రరావు, ఆళ్ల ప్రసాద్, బోను తులసి దంపతులు, యేసు, నవీన్, రామారావు, మోహన్ శర్మ, శారద, నవ్య, మహాలక్ష్మి, దీప్తి, గీతిక తదితరులు పాల్గొన్నారు.
కార్తీక మాసం ప్రత్యేకంగా దీపాలంకరణ మహోత్సవంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని దీపాలను వెలిగించి ఆ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు పూజా కార్యక్రమాలను చేయించారు. మంగళం మంగళం శుభమంగళం స్వామి మంగళం మంగళం జయ మంగళం జై బలో గణపతి మహారాజ్ కే ఓంకారేశ్వరుని కి పరమశివుని కి ఇంకోటి స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి కార్తీక దామోదర రాజమండ్రి శాటిలైట్ సిటీ నామవరం రోడ్ చల్లాశంకర్రావు తోటలో శ్రీ గాయత్రి పురోహిత సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం శాటిలైట్ సిటీ నామవరం శ్రీ గాయత్రి బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో 13వ కార్తీక మాస వన సమారాధన మహోత్సవం చల్లాశంకర్రావు తోటలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం దేవరబొట్ల శ్రీనివాస్ వర్మ దంపతులు, జోషుల మురళీమోహన్ దంపతులచే శ్రీ తులసీదాత్రి కార్తీక దామోదర పూజలు జరిగాయి. అల్పాహారం అనంతరం ఆటల పోటీలు నిర్వహించారు. సంఘ సర్వసభ్యుల సమావేశాలు జరిగాయి. బ్రాహ్మణ యువతీ యువకులకు వివాహ పరిచయ వేదిక జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కాలకూరి సాంబమూర్తి, ప్రెసిడెంట్ దేవరబొట్ల శ్రీనివాస్ శర్మ, వైస్ ప్రెసిడెంట్ జోషుల దుర్గాప్రసాద్, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ దుర్గాప్రసాద్, కార్యదర్శి దామెర్ల సత్యవెంకట సుబ్బారావు, వాడు జగన్నాథం, శ్రీ గాయత్రి బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన అతిథులందరికీ కమిటీ వారు ఘనంగా సత్కరించారు. పలువురు ప్రముఖులు ప్రసంగించారు. కార్యక్రమం అనంతరం ఆటపాటల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. తండికొండ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తండికొండ గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో తెల్లవారుజామున మేలుకొలుపు శ్రీ స్వామివారికి సహస్రనామార్చన విశేష అలంకరణతో స్వామి దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ స్వామివారికి పల్లకీ సేవ, పంచహారతులు కార్యక్రమం జరిగింది. శ్రీ స్వామివారి సన్నిధిలో కార్తీక మాసం ఆఖరి వారం కావడంతో అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు సుమారు 10,000 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీ స్వామివారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన దర్శనానికి స్వామివారి మెట్ల మార్గంలో భక్తులు పసుపు కుంకుమ రాసుకుంటూ స్వామివారి దర్శనానికి విచ్చేయడం జరిగింది. అధిక సంఖ్యలో స్వామివారికి తలనీలాలు సమర్పించడం జరిగింది. భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం జరిగింది. కీర్తిశేషులు కనకం నాగేశ్వరరావు, కాంతమ్మ దంపతులు వారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులచే రాజమండ్రి వాస్తవ్యులు ఈ రోజు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బద్దిరెడ్డి అచ్చెన్నదొర, కార్యనిర్వహణాధికారి వడ్డాది సత్యనారాయణ పర్యవేక్షించారు. రాజమండ్రి దానవేపేటలో క్రౌన్ డెంటల్ క్లినిక్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి దానవేపేట గాంధీ పార్క్ వద్ద క్రౌన్ డెంటల్ క్లినిక్ నూతనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, క్రైస్ట్ వర్షిప్ చర్చ్ డాక్టర్ జాన్ వెస్లీ దంపతులు విచ్చేశారు. ఈ క్లినిక్ లో అనుభవజ్ఞులైన డాక్టర్లతో ఆధునిక పరికరాలతో చికిత్స అందిస్తారు. డిజిటల్ ఎక్స్రే, స్కానర్, ఇంట్రాక్ట్ ఓరల్ కెమెరా ద్వారా పంటి సమస్యలు నిర్ధారించి చికిత్స అందిస్తారు. నొప్పి లేని పద్ధతిలో రూట్ కెనాల్, లేజర్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి. ఇంప్లాంట్స్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ గా పళ్లు అమర్చుతారు. క్లిప్స్ లేకుండా ఎలైనర్స్ ద్వారా వంకర పళ్లు సరిచేస్తారు. పళ్ల మధ్య ఖాళీలు, పుచ్చుపళ్లు, పంటి రంగులో సిమెంట్ అమర్చడం తదితర వైద్య సేవలు లభిస్తాయి. ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవల గురించి నిర్వాహకులు బీడీఎస్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సాహితీ శ్రీజ, బీడీఎస్ ఎఫ్ఐసిఓఐ ఇంప్లాటాలజిస్ట్ డాక్టర్ పి అనిల్ కుమార్, బీడీఎస్ ఇంప్లాటాలజిస్ట్ ఆర్థోడెంటిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ వివరించారు. ఈ కార్యక్రమంలో రాధాకుమారి, వట్టిమూర్తి, పంతం సత్యప్రసాద్, పి వెంకట్రావు, పొలిశెట్టి నవీన్, డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ విజయ్ వెల్పుల, డాక్టర్ జి అవినాష్, డాక్టర్ వి రాజశేఖర్, డాక్టర్ జగదీష్, డాక్టర్ నిహారిక తదితరులు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 7997996997, 08335858662.
నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ సాహితి శ్రీజ. మేము కొత్తగా క్రౌన్ డెంటల్ క్లినిక్ దానవాయిపేటలో స్టార్ట్ చేసామండి. ఈరోజు ఓపెనింగ్ జరిగింది. మేము ఇక్కడ అన్ని అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అడ్వాన్స్డ్ రూట్ కెనాల్, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇప్పుడు కొత్తగా అలైనర్స్ అని క్లిప్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా పళ్ళుని సరిచేయడానికి చేసే ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ లేజర్స్, ఇవన్నీ కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఇంప్లాంట్స్ కూడా మేము ఇక్కడ వేస్తున్నామండి. అంటే పక్క పళ్ళుని డిస్టర్బ్ చేయకుండా ఫిక్స్డ్గా మీకు పళ్ళు కావాలనుకున్న వాళ్ళకి ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా ప్రాపర్ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్ మేము ఇక్కడ ఫాలో అవుతామండి. మొత్తం చైర్స్ అన్నీ కూడా, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా వీ మేక్ షూర్ ఎవ్రీ పేషెంట్ చూసిన తర్వాత నెక్స్ట్ పేషెంట్కి అన్నీ ప్రాపర్గా స్టెరిలైజ్ చేసేలాగా చూస్తాము. వీఆర్ యూజింగ్ ప్రాపర్ ప్రోటోకాల్ అన్నమాట. అలాగే ట్రీట్మెంట్స్ చేసేటప్పుడు కూడా రబ్బర్ డ్యామ్ యూస్ చేస్తామండి మేము. మొత్తం పళ్ళన్నీ ఊడిపోయిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి, ఎవరైతే తినడానికి ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి తీసి పెట్టుకునే సెట్ కాకుండా ఫిక్స్డ్గా ఇంప్లాంట్ సహాయంతో పైన కింద కూడా డెంచర్స్ ప్లేస్ చేయడము, ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా మేము అన్నీ ప్రొవైడ్ చేస్తున్నామండి ఇక్కడ. అలాగే మా దగ్గర అడ్వాన్స్డ్ ఎక్స్రే ఫెసిలిటీ కూడా ఉన్నది, ఓపీజీ, అలాగే డిజిటలైజ్డ్ ఎక్స్రేస్ అన్నీ ఉంటాయి. మీకు ఎటువంటి ట్రీట్మెంట్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము బిగినింగ్ నుంచి మీకు ప్రతి ఎక్స్రే అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి స్క్రీన్లో ఇంట్రాఓరల్ కెమెరాతో స్క్రీన్లో చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరుగుతుంది. వి టేక్ ప్రాపర్ కేర్, ప్రతి ఒక్క పేషెంట్కి ప్రాపర్గా కేర్ తీసుకుని. ములుగు జిల్లాలోని చల్పాక సమీప అడవుల్లో మావోయిస్టు గ్రేహౌండ్స్ బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 7 మావోయిస్టులు మృతి చెందారు. అడవిలో అలజడి, దండకారణ్యం ఒక్కసారిగా దద్దరిల్లుతోంది. తుపాకుల మోతలతో రక్తమోడుతోంది. పచ్చని అటవీ ప్రాంతం ఎరుపెక్కుతోంది. ఇటీవల ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం వరుస ఎన్కౌంటర్లతో రక్తసిక్తమైన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ములుగు జిల్లాలోని చల్పాక సమీప అడవుల్లో మావోయిస్ట్ గ్రేహౌండ్స్ బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ భారీ ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కీలక నేత బద్రు ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు పేర్కొంటున్నారు. ఆయనతో పాటు మృతుల్లో మరికొందరు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. సరిగ్గా వారం రోజుల క్రితం 2 ఆదివాసీలను ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. వారం తిరగక ముందే 7 మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆదివాసీల హత్య అనంతరం అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు భారీగా కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే చల్పాక సమీప అడవుల్లో పోలీస్ జవాన్లకు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులపైకి కాల్పులు జరపడంతో గ్రేహౌండ్స్ బలగాలు తిరిగి కాల్పులు జరిపారు. ఘటనా స్థలంలో 2 AK-47 రైఫిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్లో ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ హతమైనట్లు తెలిపారు. చనిపోయిన వారిలో కుర్సం మంగు, ఎగోలపు మల్లయ్య, ముస్సాకి దేవల్, ముస్సాకి జమున, వీరితో పాటు జైసింగ్, కిషోర్, కమలేష్ అని తెలుస్తోంది. రాజమండ్రి ఇన్నిసుపేట రెడ్డిల రామాలయంలో కార్తీక మాస దీపాలంకరణ మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఇన్నిస్పేటలో రెడ్డిల రామాలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వహస్తాలతో కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసం సందర్భంగా ఇన్నిస్పేటలో రెడ్డిల రామాలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వహస్తాలతో కార్తీక దీపాలు వెలిగించారు.
ఇది చేస్తూ ఈరోజు ఎంత విజయవంతం కలిగినటువంటి కార్యక్రమానికి స్థానిక పెద్దలు, మహిళలు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.